హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కుమారరాజా కిచెన్కి స్వాగతం. పండగలు అయిపోయాయి, అందరూ ఊళ్ళ నుంచి వచ్చేసారు. నేను కూడా ఊరెళ్ళి వచ్చేసాను. ఊరెళ్ళి వచ్చేటప్పటికి ఈ టైం పట్టింది ఫ్రెండ్స్. ఏ వీడియోస్ పెట్టలేకపోయాను. ఇదిగో అందుకోసం మీకోసం స్పెషల్ కర్రీ చూసారా. ఇది నాన్ వెజ్ కర్రీ అనుకుంటున్నారా, లేదంటే ములక్కాయ కర్రీ అనుకుంటున్నారా? డిస్టర్బెన్సెస్ చూసారా ఫ్రెండ్స్? కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, ఏం చేస్తాం మరి. ఇదిగోండి, ఇది నాన్ వెజ్ కర్రీ కాదు, వెజ్ కర్రీనే. సింపుల్గా 2 ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేసి కర్రీ తయారు చేసాం. నా ఓన్ రెసిపీ అయితే కాదు ఫ్రెండ్స్, నేను యూట్యూబ్లో చూసింది, ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. చాలా రుచిగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద యూట్యూబర్. 2 కట్టలు మెంతికూర తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడుక్కుందాం. మీకు తెలుసు కదా ఆకుకూరలు ఎలా కడగాలో. ఉప్పు నీటిలో ఒక 5 నిమిషాలు నానబెట్టి తర్వాత మంచినీటిలో 2 సార్లు కడిగారంటే ఆకుకూరలు శుభ్రపడిపోతాయి ఫ్రెండ్స్. ఈ శుభ్రపడిన తర్వాత మనం కట్ చేసుకుందాం, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఎందుకంటే మనం హాఫ్ కాదు 1/4 కప్పు మనం శనగపిండిలో కలుపుకొని రోటీస్ చేసుకోవాలి. 1.5 కప్పు కర్రీలో వేసుకోవాలి. సో రోటీస్ అంటే రోటీస్ సెపరేట్గా కాదు ఫ్రెండ్స్, కర్రీలోకే మనం రోటీ చేసుకోవాలి. అది ఎలాగో మీకు చూపిస్తాను. ఇది కట్ చేసుకున్న తర్వాత బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకుందాం. ఆ శనగపిండిలోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అన్నీ వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం, లేదా మైదా పిండి ఎలా కలుపుకుంటాం పూరీలకి, అలా కలుపుకోవాలి. కాకపోతే ఇందులో మనం 1/4 కప్పు ఈ మెంతికూర వేసి కొద్దిగా వాటర్ వేసుకుని చపాతీ పిండిలో కలుపుకుందాం. ఎందుకంటే చిన్న చిన్న రోటీల కింద మనం అతుకోవాలి. ఒత్తుకున్న తర్వాత కట్ చేసుకొని రోల్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే కర్రీలో నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం. మెంతికూర మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, చాలా ఆరోగ్యం. చాలామంది మెంతికూర ప్రతిరోజు కర్రీలో వేసుకోవాలి అంటారు. ఎందుకంటే ఇది బీపీని తగ్గిస్తుంది అంటారు, చాలా హెల్తీ కూడా. కొద్దిగా మెంతికూర కర్రీస్లో వేసుకుంటారు కర్నూలు సైడ్ వాళ్ళు. చాలా రుచిగా ఉంటుంది కర్రీస్. దానివల్ల మెంతికూర రుచి చాలా బాగుంటుందండి. చేదు వస్తుంది అంటారు, కాకపోతే మనం చేదు రాకుండా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఇంత మొత్తంలో మెంతికూర వేసామంటే చేదు వస్తుంది అంటారు, కానీ చేదు రాదు. చేదు రాకుండా మనం తయారు చేసుకుందాం. చాలా చాలా రుచిగా వచ్చింది ఫ్రెండ్స్, అందుకని ఈ వీడియో పెట్టాను. ఇప్పుడు మనం దీన్ని రోటీలాగా ఒత్తుకుందాం ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, మామూలుగా చపాతీ పిండి తోటి కానీ మైదా పిండితో కానీ రోటీ చేస్తే చక్కగా వస్తుంది క్లీన్గా. కాకపోతే వరి పిండితో కానీ ఇలా శనగపిండితో కానీ రోటీ చేసామనుకోండి, మనకు అంత క్లీన్గా రాదు, ఎక్కువగా అంటుకుపోతూ ఉంటుంది. మనం అందుకని కొంచెం ఎక్కువ శనగపిండి యూస్ చేసుకుని అటు ఇటు వేసుకొని మనం రోల్ చేసుకోవాలి. చూసారా, అతుక్కుపోతుంటుంది. సో శనగపిండి ఎక్కువ వేసుకొని మనం ఇలాగా పల్చగా, ఎంత వీలైతే అంత పల్చగా మీరు చేసుకోండి. ఆ తర్వాత చాకు తీసుకొని మనం ఈ రోల్స్ చేసుకోవాలి కాబట్టి ఇలా కట్ చేద్దాం, కంప్లీట్గా కట్ చేద్దాం. సో నేను ఇక్కడ పొడవుగా 3 కట్స్ పెట్టాను, అడ్డంగా 1 కట్ పెడతా. ఆ తర్వాత దీన్ని రోల్స్ కింద మనం చుట్టుకోవాలి ఫ్రెండ్స్. చేతితోటైనా యూజ్ చేసుకుని చుట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా పెన్సిల్, లేదంటే ఏదైనా లాంగ్ పెన్సిల్ టైప్లో ఉండేది ఏదైనా తీసుకొని మనం రోల్స్ చేసుకోవచ్చు. ఇది కూడా వాటర్ అందుతున్నాను, ఎందుకంటే మనం చుట్టిన తర్వాత ఈ వాటర్ అంటుకుని ఉంటుంది కదా, ఆటోమేటిక్గా రోల్ ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, పెన్సిల్ తీసుకున్నాను, ఈ రోల్ని చుడుతున్నాను ఫ్రెండ్స్. చేతితో కూడా మనం చుట్టేయచ్చు, కొద్దిగా హోల్ లాగా ఉంచి చుట్టేయచ్చు. ఈ విధంగా చుట్టుకుని తర్వాత పెన్సిల్ తీసేస్తే రోల్ చక్కగా వచ్చేస్తుంది. ఇలా రోల్స్ నేను తయారు చేసుకున్నాను. ఆ వీడియో డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. పొరపాటున నేను డిలీట్ కాదు, షూట్ చేయలేదు, ఎందుకంటే ఆన్ బటన్ నొక్కడం మర్చిపోయాను. అందుకని రోల్స్ తయారు చేసుకున్నాను. ఈ విధంగా రోల్స్ అన్నీ కూడా మనం పొయ్యి మీద నీళ్లు పెట్టి అందులో కొంచెం సాల్ట్ వేసి, గీ వేసి, లేదా నూనె కానీ 1 స్పూన్ వేసి ఈ రోల్స్ ఎలా అయితే తయారు చేసుకున్నా రోల్స్ అన్నీ కూడా ఇందులో వేసుకుని ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు తెలుసు కదండి, బాగా వాటర్ మసిలిన తర్వాత ఈ రోల్స్ వేయాలి, లేదంటే రోల్స్ విడిపోతాయి.
ఆటోమేటిక్గా ఉడికిపోయిన వెంటనే పైకి తేలిపోతాయి ఫ్రెండ్స్. తేలిపోయిన తర్వాత మనం స్ట్రైనర్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకొని కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఏమాత్రం విడలేదు కదా, అంటే అందుకని మనం బాగా మసిలిన వాటర్లోనే ఈ రోల్స్ వేయాలి. కొంచెం ఉప్పు, కొంచెం నూనె కానీ గీ కానీ వేసుకుంటే చక్కగా మాయిస్ట్గా ఉంటుందన్నమాట. కర్రీ వండుకుంటే డ్రైగా అనిపించదు. ఈ వాటర్ కూడా మనం సేవ్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే కర్రీలో మనకు అవసరమైనప్పుడు ఈ వాటర్ యూజ్ చేసుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ కర్రీ ప్రిపరేషన్లోకి గ్రేవీకి కావాల్సింది ఏంటంటే ఒక ఆనియన్ బిగ్ సైజ్ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, వెల్లుల్లి, మిరియాలు 2, 3, 4 తీసుకోండి, కరివేపాకు, కొత్తిమీర. ఈ ఉల్లిపాయలు కట్ చేసి మిక్సీలో వేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని, అల్లం కట్ చేసి ముక్కలుగా చేసి వేసుకొని, వెల్లుల్లి, మిరియాలు. నేను చూసిన వీడియోలో అయితే ఫ్రెండ్స్ కొంచెం ఆలు కూడా వేశారు, ఉడకబెట్టిన ఆలు. నేను ఇందులో ఆలు వేయలేదు. శుభ్రంగా గ్రేవీ కోసం మనం అది మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 స్పూన్లు గీ వేసాను, ఆవాలు వేసాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర, తర్వాత ఈ పేస్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. తర్వాత నేను కొన్ని గ్రీన్ పీస్ తీసుకున్నాను ఫ్రెండ్స్, పచ్చి బఠానీ ఉడకబెట్టుకొని అవి కూడా వేసుకున్నాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు ఇవన్నీ సమపాళల్లో వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం చూడండి వాటర్, ఆ వాటర్ వేసుకుందాం. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మన ఎన్ని రోల్స్ చేసుకున్నాం దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. శుభ్రంగా ఒక 2 నిమిషాలు మనం ఉడకనిస్తే కనుక ఇవన్నీ కూడా ఉడికిపోతాయి. ఆ తర్వాత ఇంకా కావాలంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మెంతికూర మనం 1.5 కట్ట ఉంది కదా, అది మనం తరిగి పెట్టుకున్నాం, అది వేసేయాలి ఫ్రెండ్స్. వేసేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మనం ఉడకనిస్తే ఈ మెంతికూర కూడా ఉడికిపోతుంది. తర్వాత ఇందులో నేను ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వేసాను ఫ్రెండ్స్, దానివల్ల మనకి చేదు ఉండదు. 1 స్పూన్ షుగర్ వేసాను. నేను చూసిన వీడియోలో అయితే వాళ్ళు షుగర్కు బదులుగా రేజిన్స్ వేశారు, కిస్మిస్. ఇక్కడ నేను షుగర్ వేసాను. ఒక చిన్న కప్పు పెరుగు కూడా వేసాను. దాంతో మనకు గ్రేవీ చిక్కగా వస్తుంది ఫ్రెండ్స్. లేదా మీకు గ్రేవీ చిక్కగా లేదు అనుకుంటే కనుక వరిపిండి 1 స్పూన్ తీసుకొని వాటర్ కలిపి అది వేసుకున్నా కూడా చిక్కబడిపోతుంది. ఇక్కడ పెరుగు వేయడంతో బాగా చిక్కబడింది, చూసారా. ఇప్పుడు చిక్కబడిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకోండి. మనం ఏమైతే రోల్స్ చేసుకున్నామో ఆ రోల్స్ కూడా ఇందులో వేసేసుకోండి. ఈ రోల్స్ వేసేసాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత మనం ఒక 3 నిమిషాలు ఉడకనిద్దాం. 3 నిమిషాలు ఉడికిన తర్వాత మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. అవి దగ్గర పడిన తర్వాత మనం చక్కగా రోటీలో కానీ రైస్లో కానీ కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఒక వెరైటీ కర్రీ అనిపించింది నాకైతే. వీ కెన్ ట్రై. అంటే రోజు రొటీన్గా తినే కర్రీల కంటే ఇది ఒక వెరైటీగా అనిపించింది. మనం పూర్వంలో వండుకునేవాళ్ళం కదా ఫ్రెండ్స్, పకోడీ కూర, కారపూస కూర అలాంటిదే. కాకపోతే ఇది ఒక వెరైటీగా రోల్స్ కింద చుట్టాము. చూడడానికి రుచిగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది అంతే. చూసారా ఎంత యమ్మీగా కనపడుతుందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే రోటీలో మాత్రం ఇది బెస్ట్ కర్రీ అనిపించింది. చూడడానికి కూడా చూసారా వెరైటీగా అనిపించలే, కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఆదరిస్తున్నందుకు. ఇక్కడి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కుమారాజా కిచెన్.